హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీలో కొత్త మూవీ వచ్చింది. అదే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. 14 సంవత్సరాల తర్వాత మనకి ఈ 6th మూవీ అనేది రావడం జరిగింది. మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూసా. ఎక్సలెంట్గా ఉంది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మూవీలో స్టోరీ విషయానికి వెళ్తే, ఒక అమ్మాయికి తన కలలో అమ్మమ్మ అతి దారుణంగా చనిపోతున్నట్లు ఎప్పుడు కలలో అయితే వస్తూ ఉంటుంది. అసలు అదేంటి అని తెలుసుకోవడానికి తన అమ్మమ్మని వెతుక్కుంటూ వెళుతుంది. అప్పుడు తనకి తెలిసిన నిజాలేంటి, మరి ఆ నిజాలు తెలుసుకోవడం వల్ల తన ఫ్యామిలీని కాపాడుకోగలిగిందా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి థాట్స్ మనకి హాలీవుడ్ వాళ్ళకి ఎలా వస్తాయి అని నాకైతే అనిపించింది. మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో ఒక స్కై టవర్ మీద జరిగే విధ్వంసం ఉంటుంది. అదైతే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని నేనైతే చెప్తా. మూవీలో 20 మినిట్స్ దాటిన తర్వాత వచ్చే సీన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అసలు డెస్టినీ వాళ్ళని ఏ విధంగా చంపుతుంది అనే ఒక ఇంటెన్సిటీ, ఒక థ్రిల్ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. అసలు వాటిని వాళ్ళు ఎలా ఆపుతారు, ఆ చావుని ఎదిరించడానికి ఏమేమి చేస్తారు, ఇవన్నీ కూడా మనకి మూవీలో చాలా బాగా చూపించారు. చావులు అనేవి కూడా చాలా దారుణంగా అయితే ఉంటాయి. పిల్లలు ఎవరైనా ఉంటే మూవీని చూడకపోవడం బెటర్. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మరి కోల్డ్ బ్లడెడ్ సీన్స్ అయితే ఉంటాయి, అతి దారుణంగా చచ్చిపోయే సీన్స్ అయితే ఉంటాయి. మరి అవి చూసే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ చావులను చూపించే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ని కలిగించే విధంగా ఉంటాయి. చెప్పాను కదా, మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ అయితే హై పీక్లో ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంటాయి. ఖచ్చితంగా ఆ ఫస్ట్ 20 మినిట్స్ చూసిన తర్వాత మీకు మూవీ మీద ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది. ఎంత బాగుందేంటి అని మీకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 3.8 రేటింగ్ అయితే ఇస్తా. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. కోల్డ్ బ్లడెడ్ సీన్స్ ముందున్న మూవీస్ కన్నా ఈ మూవీలో కొంచెం తక్కువగానే చూపించారు. మరి ఫస్ట్ 5 పార్ట్స్ చూసిన వాళ్ళకి ఈ మూవీ గురించి ఒక అంచనా అయితే వస్తుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థియేటర్కి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందండి. ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.